నమస్తే రాజకీయ నాయకులకు. రాష్ట్రంలో పూర్తిగా కుట్రపూరిత వాతావరణం, కక్షపూరిత వాతావరణం ఏర్పడింది. ఇలా కక్షపూరితమైన వాతావరణాన్ని రాజకీయంలో అమలు చేసుకుంటూ ముందుకు పోతే ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టో ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వాలు చాలా వరకు ఇబ్బందులు గురి చేశాయని ఇప్పుడు మీ ప్రభుత్వాలు కూడా కొంతమందిని ఇబ్బందులు చేసే విధంగా చేస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్గా తెలియజేస్తే, కత్తి తయారు చేసినోడు, కత్తి అమ్మినోడు, కత్తి తీసుకున్నోడు అందరూ కూడా దోషులే, నిర్దోషులే ఉండరు. కాబట్టి ఎవడైతే మాట్లాడిస్తాడో, ఎవడైతే మాట్లాడుతున్నాడో, ఎవడైతే సోషల్ మీడియాలో ఎవరి మీద అయితే ఇబ్బందులు గురి చేస్తున్నాడో వీళ్ళందరూ ఖచ్చితంగా దోషులే అవుతారు. మరి ఒకరిని శిక్షించి ఇంకొకరిని తిరగండి, బాగా సేఫ్టీగా తిరగండి అనడం కరెక్ట్ కాదు. ఒకసారి రాజకీయము రకరకాలుగా చాతుర్యంలే కాకుండా మంచి అభిప్రాయాలతో, మంచి విలువలతో ప్రజలకు మంచి చేసే విధంగా, చెడును అరికట్టే విధంగా ప్రయత్నాలు సాగించండి దయచేసి.